ట్రైలర్ చూసిన తర్వాత ఇంకా వెయిట్ చేస్తున్నాను, ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నాను. అన్నిటికి మించి ఏంటంటే దీంట్లో నేను కూడా ఉన్నా ఒక సీన్ లో. సో ఆ సీన్ నన్ను లాస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ ని చేశారు. యాక్టింగ్ షూటింగ్ టైంలో ఒక డైలాగ్ చెప్పించారు. ఇప్పుడు ఆ డైలాగ్ కూడా తీసినట్టున్నారు, డబ్బింగ్ లో కూడా ఉన్నట్లేదు. బట్ ఏదో కనిపిస్తాను. సో ఓకే, కనిపిస్తాను, అంతవరకు ఓకే. కానీ విజువల్స్ మాత్రం అన్ని కూడా చాలా బాగున్నాయి. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఈ సినిమా కోసం వెయిట్ చేస్తాను. అన్నిటికి మించి చెప్పాను కదా, శంకర్ గారికి కంబ్యాక్ మూవీ ఇది. గేమ్ చేంజర్ అవ్వాలి, అవుతుంది, అయి తీరుతుంది కూడా. అయ్యో సూపర్ అబ్బా మనోడు. నాకు ఇప్పటికీ నేను చెప్తా, చిరుతలోనే 100కి 100 మార్కులు పడిన హీరో అబ్బా. డెబ్యూ ఫిలింలో ఎవరికి పడదు. అలాంటిది డెబ్యూ ఫిలింలోనే 100కి 100 మార్కులు పడిన ఏకైక హీరో రామ్ చరణ్. అలాంటి వ్యక్తికి సరైన క్యారెక్టర్ పడితే ఆయన ఏ క్యారెక్టర్ అయినా ఆ క్యారెక్టర్ చంపేస్తాడు. ఆ తర్వాత వచ్చిన మగధీరలో ఎరగదీయలేదా? తర్వాత అంతా వాగితే లవర్ బాయ్ గా ఆరెంజ్ లో చేయలేదా? ఆ తర్వాత చూస్తే రంగస్థలంలో ఎరగదీయలేదా? ట్రిపుల్ ఆర్ లో ఎరగదీయలేదా? ప్రతిదీ ఇరుగుదు. అయితే ఇక్కడ ఒక పెద్ద బ్యాడ్ లక్ ఏంటో మీకు చెప్పనా, చిరంజీవి గారికి ఉన్న రామ్ చరణ్ గారికి కామన్ పాయింట్ ఒకటి ఉందబ్బా. చిరంజీవి గారికి 40 సంవత్సరాలు అయిన తర్వాత కూడా, ఇండస్ట్రీకి వచ్చిన 40 సంవత్సరాలు కూడా ఆయన ఎక్కడ బ్యాడ్ చేద్దామా, ఎక్కడ తొక్కుదామా, ఏ పాయింట్ దగ్గర తొక్కుతారా అని ఎలాగైతే ఎదురు చూస్తుంటారో, రామ్ చరణ్ విషయంలో కూడా సేమ్ అదే ప్యాటర్న్. ప్రతి సినిమాకి కూడా అతని సినిమా అసలు ఎలాగుంటుంది, యాక్టింగ్ ఎలాగుంటుంది, బాగోలేదని ఎక్కడైనా దొరికితే మాట్లాడదాం, ఈ సినిమాని ఎలా దొక్కుదాం అనే టైప్ ఆఫ్ చాలా మంది వెయిట్ చేస్తారు. చిరంజీవి గారి విషయంలో ఇది అలాగే. ట్రైలర్ నాకు నచ్చింది అబ్బా. కానీ ఫుల్ మనకి భారతీయుడితో భారతీయుడు 1తో కంపేర్ చేయొచ్చు కదా. మరి భారతీయుడు 1తో కంపేర్ చేయండి, ఒకే ఒకటితో కంపేర్ చేయండి, ప్రేమదేశంతో కంపేర్ చేయండి. మీరు వాటితో ఎందుకు చేయట్లేదు? పోయిన ఈ సినిమా భారతీయ 2తో ఎందుకు చేస్తారు? భారతీయ 2 శంకర్ గారే కాదు, మొత్తము ప్రపంచంలో ఉన్న డైరెక్టర్లు అందరు తీసుకొచ్చిన ఆ కథను ముందు పెడితే భారతీయుడు 2 అనేది ప్రాప్. అసలు అది కరెక్ట్ కాదు. ఎందుకంటే భారతీయుడు అనే సినిమాలో ఉన్న థీమ్ కానీ, ఆ స్టోరీ కానీ, ఆ సాంగ్స్ కానీ, అన్నింటికి మించి కమల్ హాసన్ గారి పెర్ఫార్మెన్స్ కానీ, ఆ గెటప్ కానీ ఒక పీక్స్. భారతీయ 2 అంటే ఇదే టాప్ అబ్బా. ఈ టాపే లాస్ట్. ఇది ఆల్రెడీ భారతీయుడు 1. నువ్వు భారతీయ 2 తీయాలంటే ఇది దాటాలి. అసలు టాపే ఇది అయినప్పుడు 2 ఎందుకు దాటుతుంది? కామన్ సెన్స్ కదా అది. ఇది టాప్. గేమ్ చేంజర్ అనేది ఇదే పార్ట్ 1 అని, పార్ట్ 2లు పార్ట్ లేవు. కాబట్టి దీన్ని సపరేట్ గా మనం చూస్తారు ఆడియన్స్. ఇదే ఒకే ఒక్కరు 2 అని పెట్టామనుకో, అప్పుడు కంపేర్ చేస్తారు, ఒకే ఒక్కరిని కంపేర్ చేస్తారు. గేమ్ చేంజర్ అలా చేయరు కదా. సో